ఓకే అండి. మనం పార్ట్ 2 వీడియోలో ఏ వైర్స్ కావాలి, ఎంతెంత సైజు కావాలి, దేనికి అనేది క్లియర్గా చూసాము. ఇప్పుడు ఈ దీంట్లో ఏంటంటే కనెక్షన్స్ ఏ విధంగా ఇవ్వాలి అనేది చూద్దాం. ఇలా ప్రతి దానికి కూడా స్లీవ్స్ తీసేసుకోండి నీట్గా. ప్రతి దానికి నీట్గా స్లీవ్స్ తీసేసుకోండి. ఇప్పుడు ఈ కనెక్షన్ చూద్దామండి. ఈ విధంగా ప్రతిదీ జాయిన్ చేసుకోండి మొత్తం కూడా. ఇక్కడ మాత్రం ఖచ్చితంగా మీరు టేప్ వేసుకోండి ఇది. సో ఈ స్పీకర్ వైర్ది కూడా ఈ 2 సైడ్స్ వచ్చేసి దీంట్లో గ్రౌండ్ 12 వాల్ట్ అండి. బ్లాక్ది వచ్చేసి గ్రౌండ్, రెడ్ వచ్చేసి 12 వాల్ట్లో ఇస్తాం. ఇది ఈ సైడ్ మాత్రం ఈ ఫీమేల్ కనెక్ట్ చేసినాం కదా, దీనికి మాత్రం ఇక్కడ టేప్ వేసుకోండి. ఇంకపోతే బల్బులకు సంబంధించి ఈ 2 వైర్స్ జాయిన్ చేస్తున్నాము. ఇవి ఇట్లా విధంగా పెట్టుకోండి. సో మోటారు ఇదండి, ఇది టైమర్కి ఇన్పుట్ కరెంట్. ఈ కనెక్టర్ నుంచి టైమర్ కింద పిన్స్ ఉంటాయి కదా, ఆ పిన్స్కి ఇచ్చేదానికి. ఇది వచ్చేసి టైమర్ నుంచి మోటార్కి పవర్ వెళ్ళేదానికండి. ఇది ఈ 2 టైమర్లో ఇస్తాము. ఇది వచ్చేసి మోటార్కి లోపలండి. ఈ మోటార్ వైర్కి మాత్రం మీరు ఖచ్చితంగా ఇది ఫీమేల్ ప్లగ్గే పెట్టుకోండి. ఇంకపోతే ఇది మెయిన్ అండి, బయట నుంచి వచ్చే ఇన్పుట్ మనకి ఇది. సో ఇవి కూడా మొత్తం 3 జాయింట్స్ అండి. ఇవి వచ్చేసి వీటిలో చేసుకుంటాం. పవర్ ఇన్పుట్ది మాత్రం ఈ సైడ్ది మాత్రం లాస్ట్లో అండి. టోటల్ మన బాక్స్ సెటప్ అయిపోయిన తర్వాత అప్పుడు మాత్రమే ఇది మేల్ ప్లగ్ కనెక్ట్ చేయండి. ఎందుకంటే మనకి ఆ ప్లగ్ అనేది ఈ హోల్లో పట్టదండి అది. సో దానికోసం లాస్ట్లో ఫిక్స్ చేయండి దాని వరకు. ఇట్లా కనెక్షన్స్ అన్నీ అయిపోయినాయండి. ఇవి టేప్ వేసుకుంటే ఇది స్పీకర్ వైర్ అండి. దీనికి కూడా ఇక్కడ ఈ జాయింట్ కాడ ఒక పక్క టేప్ వేసుకోండి. ఇంకొక సైడ్ వచ్చేసి స్పీకర్ వైరు మన ఇది ఫీమేల్ ప్లగ్ అండి. 2 కనెక్ట్ చేసి, ఒకటి బ్లాక్ వచ్చేసి గ్రౌండ్లో, రెడ్ వచ్చేసి 12 వాల్ట్ ఇచ్చాము. సింగిల్గా బ్లాక్ వైర్ ఒకటి తీసుకున్నాం కదా, దాన్ని K0 కానీ K1 కానీ మీ చాయిస్, అది ఎక్కడైనా పెట్టుకోండి. ఈ ఫీమేల్ వచ్చేసి దీనికంటే అడాప్టర్ది మేల్లో కనెక్ట్ చేసామంటే థర్మోస్టాట్కి పవర్ వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇది కనెక్టర్ కదండి ఇది. సో ఇట్లాగా ట్రిపుల్ జాయింట్ అండి. ఇది ప్యారలల్గా గ్రీను రెడ్. అంటే ఇది లేకపోతే ఏమవుతుందంటే మనకి ప్లగ్ బాక్స్లో 3 కనెక్షన్లు ఉండాలండి. సో దానికోసం ఏంటంటే దీన్ని చేసుకుంటే మనకి ఒకే ప్లగ్ ఉంటే సరిపోద్దండి. మనకి స్విచ్ బాక్స్లో ఒక ప్లగ్ ఉన్నా సరిపోద్ది. సో ఇది వచ్చేసి ఇవతలండి. ఒక జాయింట్ వచ్చేసి ఇది టైమర్కి ఇన్పుట్. నెక్స్ట్ ఇది వచ్చేసి అడాప్టర్ కండి. ఇది అడాప్టర్ పవర్కి. ఇది మనం K1లో ఇచ్చుకున్నాం కదా వైరు, K1లో నుంచి పవర్ అండి. ఇంకా లాస్ట్ ఇది ఒకటి ఉంది కదా, ఈ బల్బులు కూడా ఈ విధంగా జాయిన్ చేసుకుంటాం కదా. ఇది వచ్చేసి ఈ రెడ్ వైర్ మాత్రము ఇక్కడ ఇవ్వండి. బ్లాక్ మటుకు ఇక్కడ K0 అండి. ఇక్కడ K0లో, K1లో ఆల్రెడీ సింగిల్ వైర్ ఇచ్చేసినాం బ్లాక్ది. ఇక్కడ K0లో మన బల్బు నుంచి వచ్చే బ్లాక్ వైరు. రెడ్ వైర్ మాత్రం ఈ లాస్ట్ అండి. ఈ బల్బుల సెటప్ మాత్రం థర్మాకోల్ బాక్స్ రెడీ చేసుకున్నప్పుడు దాంట్లో చూద్దామండి. ఇది ఇంకపోతే ఈ మోటార్ సెటప్ కూడా ఈ విధంగా ఉంటుంది. దీనికి మోటార్కి మేల్ ప్లగ్ అండి.
మోటార్ రన్ అవ్వాలంటే టైమర్ నుంచి అవుట్పుట్ కావాలి కాబట్టి సో ఈ 2 పిన్స్కి ఇది ఇచ్చేసి దానికి ఈ సైడ్ మనకి ఫీమేల్ ఉంటుంది కదా, ఆ ఫీమేల్ ఏంటంటే దీనికి ఇవ్వడం. సో ఈ మోటార్ సెటప్ కూడా మనం ట్రేకి కనెక్ట్ చేసే సెక్షన్లో చూద్దాం. సో ఈ ఫ్యాన్ కూడా థర్మోకోల్ బాక్స్లో సెటప్ చేసేటప్పుడు చూద్దామండి. ఈ ఫ్యాన్కి ఈ విధంగా ఇస్తే ఫ్యాన్ రన్నింగ్లో ఉంటుంది. ఈ అవుట్పుట్ ఇన్పుట్ టైమర్కి మాత్రం మీరు బ్యాక్ సైడ్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. బ్యాక్ సైడ్ మనకి అవుట్పుట్ ఇన్పుట్ ఉంటుంది. సో దాని ప్రకారం ఇన్పుట్ అవుట్పుట్ ఇవ్వండి. సో ఈ విధంగా దీని నుంచి ఇన్పుట్ అండి, ఇన్పుట్ ఈ పక్క ఇచ్చేసాము. అవుట్పుట్ వచ్చి ఈ సైడ్ టైమర్లో. సో దాన్ని వచ్చేసి మనం ఈ మోటార్కి సంబంధించిన మేల్ ఫీమేల్లో జాయిన్ చేసామంటే ఇది ట్రేకి వచ్చే సెటప్ అండి. ఇది ఇట్లా ట్రేకి ఇట్లా పెడతాం. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇది అడాప్టర్ కనెక్షన్ ఆల్రెడీ చెప్పాను. ఇది కూడా కనెక్ట్ చేసేసానండి. ఇది రెడ్ వైర్, ఇది మన బల్బ్స్ నుంచి వచ్చే 2 వైర్స్లో ఒక రెడ్ వైర్ ఈ మూల, ఈ బ్లాక్ వైర్ వచ్చేసి K0లో. ఆల్రెడీ ఒక సింగిల్ వైరు K1 నుంచి ఇక్కడికి కనెక్ట్ చేసేస్తున్నాం. ఇకపోతే ఈ గ్రౌండ్ 12 వాట్ల కనెక్షన్ కూడా ఈ ఫీమేల్ది అడాప్టర్కి ఇచ్చేసాము. ఈ స్పీకర్ వైర్ది నేరుగా వచ్చింది కదా, దీన్ని కూడా ఫ్యాన్కి సంబంధించిన మేల్ ప్లగ్లో కనెక్ట్ చేసామండి ఇది. సో ఇక్కడికైతే ఈ టోటల్ సెటప్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ థర్మాకోల్ బాక్స్లో ఏ విధంగా సెటప్ చేయాలి అనేది చూద్దాం. మీకు ఈ థర్మోస్టాట్ సెట్టింగ్స్ కనెక్షన్స్ కూడా మన ఈ సేవ్ విత్ ఫోమ్ ఛానల్లోనే ఉన్నాయి, క్లియర్గా ఉన్నాయి. సపరేట్ వీడియోస్ ఉన్నాయండి. టైమర్కి సంబంధించి సెట్టింగ్స్ కూడా సపరేట్ వీడియో ఇదే ఛానల్లో ఉంది. దీనికి మాత్రం మళ్ళీ చెప్తున్నానండి, ఇది మాత్రం 12 వాల్ట్స్ 2 amps అడాప్టర్ తీసుకోండి. మీరు ఇంట్లో ఉన్న మొబైల్ ఛార్జర్స్ అవి వాడితే సరిగ్గా వర్క్ కాదు. సో ఇప్పుడు ఫుల్ సెటప్ అయిపోయింది కాబట్టి ఈ బాక్స్ది ఒకసారి పవర్ కూడా ఆన్ చేసి చూపించేస్తానండి. సో ఇది టోటల్ ఉంది కదండి సెటప్ అంతా కూడా, ఈ కనెక్టర్ది అది మన ఈ 11 బాక్స్లో సెట్ చేద్దాం. ప్లస్ ఇందాక మనం ఇది ఎంటీగా వదిలేం కదండి, ఇప్పుడు ఇది దీని ద్వారా బయటికి తీసి ఇది ఏజ్ కూడా మెయిల్ది బిగించేసామండి. మీకు అదే ఆ కనెక్టర్ లేకపోతే ఎట్లాంటి మనకి ఒక 3 ప్లగ్స్ కావాలండి. ఇప్పుడైతే మనకి ఈ ఒక్కన్నా కూడా సరిపోతుంది. సో ఇచ్చాం కదా, ఇక్కడ అన్నీ ఆన్ అవుతాయండి. అడాప్టర్లో ఆన్ అయింది. థర్మోస్టాట్ కూడా మన మామూలు ఇప్పుడు బయట టెంపరేచర్ అనేది డిస్ప్లే అవుతూ ఉంటుంది. ఇదండి కనెక్టర్ కూడా ఈ బాక్స్లో అంతా సెటప్ చేసి ఇక్కడ ఇది ఒక ముడేసుకోండి అండి, ఇది బయటికి రాకుండా వైర్ గట్టిగా ఉంటుంది. ఇవన్నీ కూడా ఇక్కడ ఒక హోల్ వేసుకున్నాం కదా ఆల్రెడీ, సో దాంట్లోంచి బయటకు వచ్చుంటాయండి. సో ఇక్కడ మీరు మనకి ఫ్యాన్ అనేది 24 hours అప్ టు పిల్లలన్నీ కంప్లీట్గా బయటకు వచ్చేవారు ఖచ్చితంగా తిరుగుతూనే ఉంటుందండి. అది తిరగాలి కూడా. అది కాలిపోదా అనేది అది ఎలక్ట్రానిక్ వస్తువు అండి. మ్యాక్సిమం ఫ్యాన్ అయితే కాలిపోదు, అది మన బ్యాడ్ లక్ అండి కాలిపోయిందంటే. సో స్పేర్లో ఒక ఫ్యాన్ కూడా పెట్టుకోవడం మంచిది. సో ఇంకపోతే టైమర్ అండి, మోటార్కి ఇచ్చాం కదా కనెక్షన్, దాన్ని కూడా చూద్దాం. ఇట్లా ఇది మాన్యువల్ బటన్ ప్రెస్ చేస్తే మనకి వర్కింగ్ అవుతుందా లేదా. సో ఇది ఆన్లోకి వస్తే మాత్రం అక్కడ మోటార్ తిరుగుద్దండి. సో మీరు చూడొచ్చు మోటార్ కూడా తిరుగుతూ ఉంది. సో టైమరు వర్కింగ్లో ఉంది. సో మళ్ళీ ప్రెస్ చేస్తే ఆటోలోకి వస్తుంది. అయినా కూడా మనకి మోటార్ తిరుగుతూనే ఉంటుందండి. ఆఫ్లోకి వచ్చినప్పుడు మాత్రమే మనకి మోటార్ అనేది ఆఫ్ అవుద్ది. సో మనకి ఆటోమేటిక్లో ఉండాలి కాబట్టి ఇప్పుడు ఆటోమేటిక్లో పెడితే మాత్రమే ఆటోమేటిక్ రన్ అవుద్ది. సో అయిపోయింది. నెక్స్ట్ ఇంకా మనకి ఇక్కడ బల్బ్ అనేది వెలగలేదండి. సో దానికోసం ఏంటంటే
దీన్ని ఇట్లా ప్రెస్ చేసి పట్టుకొని ఉన్నామంటే P0 వస్తుంది. P0లో డిఫాల్ట్గా C ఉంటుందండి. దాన్ని హెచ్గా చేంజ్ చేసామంటే సరిపోద్ది. సో మనం ఐడియల్ టెంపరేచర్ వచ్చేసి డిఫాల్ట్గా 28 ఎట్లయినా ఉంటుంది. మనం 37.7 సెట్ చేసుకోవాలండి. ఓకే, ఆ టెంపరేచర్ సెట్ చేయగానే మనకి ఇక్కడ బల్బ్ అనేది వెలుగుద్దండి. సో టెంపరేచర్ అనేది ఇంక్రీజ్ అయితే మనకి బల్బ్ అనేది ఆగిపోద్దండి టెస్టింగ్ కోసం. సో ఇక్కడ ఇంక్రీజ్ అంతే ఆగిపోయిందండి. సో మళ్ళీ మనకు ఒక 1 డిగ్రీ తగ్గిన తర్వాత ఆటోమేటిక్గా లైట్ అనేది అదే వెలుగుద్దండి. సో టెంపరేచర్ అనేది డౌన్ అవుతూ ఉందండి. అట్లా మళ్ళీ టెంపరేచర్ రాగానే అదే వెలుగుద్దండి. సో ఇక్కడికి ఇది కంప్లీట్ అయింది. నెక్స్ట్ మాత్రం ఇవన్నీ కూడా మనం థర్మాకోల్ బాక్స్లో ఏ విధంగా సెటప్ చేయాలనేది నెక్స్ట్ వీడియో అండి.